ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు. ఈ రోజున మీతో చర్చించాలనుకుంటున్న ఆలయం వాడపల్లిలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ముందుగా ఈ స్వామివారి ఆలయాల్లో 7 శనివారాలు 7 ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలన్నీ కూడా తీరుతాయని ఒక ప్రతీతి కలదు. కోనసీమ తిరుపతిగా పేరుగాంచినటువంటి వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో 7 శనివారాలు 7 ప్రదక్షిణలు చేస్తే 7 పుణ్య ఫలాలు దక్కుతాయని భక్తుల యొక్క నమ్మకం. ప్రతి శనివారం వేల సంఖ్యలో భక్తులు స్వామివారి ఆలయానికి వచ్చి పూజలు నిర్వహిస్తూ ఉంటారు. అలాగే కలియుగ ప్రత్యక్ష దైవంగా పేరుగాంచినటువంటి శ్రీనివాసుడు స్వయంభూగా వెలిసినటువంటి ఆలయాలు ఎన్నో ఉన్నాయి. అందులో ఒకటే శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి ఆలయం. 7 శనివారాలు కూడా ఈ ఆలయాన్ని దర్శిస్తే ఎలాంటి కష్టాలైనా కూడా తొలగిపోతాయని భక్తుల యొక్క విశ్వాసం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లాలో ఆత్రేయపురం నుంచి కేవలం 6 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఈ వాడపల్లి గ్రామం. ఈ ఆలయాన్ని కోనసీమ తిరుపతిగా భక్తులు విశ్వసిస్తారు. పచ్చని కోనసీమలో గోదావరి నది ఒడ్డున గౌతమి పాయనందు వాడపల్లి గ్రామంలో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే వెంకటేశ్వర స్వామివారి అవతారంలో ఇక్కడ స్వయంభూగా వెలిసినట్టు స్థల పురాణం ద్వారా మనకు తెలుస్తుంది. మరి ఈ ఆలయ స్థల పురాణం ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం. పూర్వం సనక సనాంద్రి మహర్షులు వైకుంఠంలో నారాయణుని దర్శించుకోవడానికి వచ్చి భూలోకంలో పాపాలు, అన్యాయాలు, అక్రమాలు విపరీతంగా పెరిగిపోతాయని వాటిని తగ్గించే మార్గం చెప్పమని ప్రాధేయపడతారు. అప్పుడు ఆ నారాయణుడు ఎప్పుడెప్పుడు ధర్మం గాడి తప్పుతుందో అప్పుడు తాను ధర్మ స్థాపనకై పూనుకుంటారని వాళ్ళకు చెప్తారు. అలాగే కలియుగంలో అర్చ స్వరూపంతో భూలోకంలో మానవుల పాపాలను కడుగుతున్న గౌతమి ప్రవాహ మార్గంలో నౌకాపురం అనే ప్రదేశంలో లక్ష్మీ సమేతంగా ఒక చందన వృక్ష పేటికలో చేరుకుంటానని శ్రీమన్నారాయణుడు పలుకుతాడు. ఆ విషయాలు నారదుని ద్వారా ప్రజలకు తెలియజేయమని చెప్తాడు. కొద్ది రోజులకు నౌకాపురి ప్రజలకు గౌతమి ప్రవాహంలో కొట్టుకొస్తున్న చందన వృక్షం కనిపించగా ఒడ్డుకు తీసుకురావాల్సినటువంటి వెళ్ళిన వాళ్లకు అది మాయమైపోతుండేది. ఒక రోజు ఒక వృద్ధ బ్రాహ్మణుడు కలలో కనిపించి కలి ప్రభావంతో మీరు చూడలేకున్నారు. తెల్లవారకు ముందే అందరూ శుచిగా గౌతమి నదిలో స్నానం చేసి పవిత్రులై మంగళ వాయిద్యాలతో నౌకలు నదీ గర్భంలోకి వెళితే కృష్ణ గరుడ పక్షి వాలి ఉన్న చోటులో తానున్న చందనపేటకు దొరుకుతుందని స్వామివారు చెప్తారు. అంతటా ప్రజలందరూ కూడా స్వామివారు చెప్పిన విధంగా చందన పీఠికలు శంఖ చక్ర గదాయులుడైనటువంటి నారాయణుడి విగ్రహం కనిపిస్తుంది. గ్రామస్తులు సంతోషించి ఆ అర్చావతార రూపములకు గౌతమి నది తీరాన దేవాలయం నిర్మించి స్వామివారిని ప్రతిష్ఠించి పూజలు చేయడం ప్రారంభిస్తారు. వాడపల్లి గ్రామాన్ని పూర్వం నౌకాపురి అని పిలిచేవారు. గతంలో నాసిక త్రయంబకేశ్వరం నుంచి వెంకటేశ్వర స్వామి చెక్క విగ్రహం గౌతమి నదిలో కొట్టుకుని రాగా నారద మహర్షి స్వామివారిని కనుగొని తన స్వహస్తాలతో ప్రతిష్ఠించి వెంకటేశ్వరునిగా నామకరణం చేశారు. ఒకసారి వర్షాకాలంలో విపరీతంగా వర్షాలు కురిసి గోదావరి నదిని వరద ముంచెత్తి నారదుడు నిర్మించిన ఆలయం నదీ గర్భంలో కలిసిపోయింది. ఆ రోజుల్లో పినబూతు గజేంద్రుడు అనే భూస్వామి కొన్ని పడవలకు అధిపతిగా ఉండేవారు. ఒకసారి పెద్ద తుఫాను సంభవించడం వలన ఆ పడవలన్నీ కూడా సముద్రంలో కలిసిపోతాయి. తన పడవలు సముద్రం గర్భం నుంచి బయటకు వస్తే వెంకటేశ్వర స్వామిని గోదావరి నది నుంచి బయటకు తీసి ఆలయం నిర్మించి ప్రతిష్ఠిస్తాను అని ఆయన మొక్కుకుంటారు. ఆశ్చర్యకరంగా ఆ మరుసటి రోజు నౌకలన్నీ కూడా నది ఒడ్డుకు చేరడం వల్ల అన్నమాట ప్రకారం స్వామికి ఆయన ఆలయాన్ని నిర్మించారు. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆలయ పూజలు అర్చకులకు భారంగా అనిపించాయి. ఆ సమయంలో భక్తవరుడుతైనటువంటి వెంకటేశ్వర స్వామి స్వయంగా పెద్దాపురం సంస్థాన రాజు అయినటువంటి రాజా శ్రీ వత్సవాయి పెమ్మ గజపతి మహారాజు కలలో కనిపించి దైవ సేవలతో పునీతుడువై వైకుంఠం చేరుతావడం పలికి అదృశ్యమవుతాడు. అప్పుడు గజపతి మహారాజు తనకు కలలో కనిపించిన స్వామి వాడపల్లి వెంకటేశ్వర స్వామి అని గుర్తించి ఆ ఆలయంలో పూజాధికాలు ఆర్థిక భారం లేకుండా స్వామివారి నిత్య కైంకర్యాలకు 1759వ సంవత్సరంలో తన సొంత ఆస్తి అయినటువంటి 270 ఎకరాలు స్వామివారికి సమర్పించారు. వాడపల్లి క్షేత్ర గర్భాలయంలో మూల విరాట్ చెక్కతో చేసినది. ఆలయంలో స్వామివారికి కుడివైపున వేణుగోపాల స్వామి, ఉత్తరం వైపు అలివేలు మంగమ్మ, ఆగ్నేయంలో శ్రీ రామానుజులు, దక్షిణం వైపు అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామివారు కూడా మనకు దర్శనమిస్తూ ఉంటారు. వాడపల్లి ఆలయంలో 7 వారాల వ్రతం చేసి 8వ వారం అభిషేకం చేయించుకుంటే చాలా మంచిదని భక్తుల యొక్క నమ్మకం. అందుకే ప్రతి శనివారం ఈ ఆలయానికి భక్తులు పోటెత్తుతూ ఉంటారు. ఎంతటి కష్టాలైనా సరే స్వామివారిని 7 శనివారాలు దర్శిస్తే ఆ కష్టాలన్నీ కూడా తొలగిపోయి తమకు సుఖం చేకూరుతుందని భక్తుల యొక్క నమ్మకం. అందుకే ప్రతి శనివారం ఈ ఆలయంలో 108 లేదా 7 ప్రదక్షిణలు చేసేవారి సంఖ్య వేలల్లో ఉంటుంది. ఇంతటి మహిమాన్వితమైన వాడపల్లి క్షేత్ర విశేషాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు. ఈ రోజున మీతో చర్చించాలనుకుంటున్న